హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి రేపు హనుమాన్ జయంతి కదండి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ టైం చేసే వారి కోసం క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హనుమంతుడికి అప్పాలని దండగా వేస్తారు కదండి. అలా మనం గుడికి వెళ్ళి వేయలేకపోయినా ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని హనుమంతుడి దగ్గర నివేదన చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1 గ్లాసు గోధుమ పిండిని తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి నేను 1 గ్లాసు బియ్య పిండిని కూడా తీసుకున్నాను. తర్వాత అదే గ్లాస్ తోటి 1 గ్లాసు నేను బొంబాయి రవ్వను కూడా తీసుకున్నాను, అంటే సూజీని కూడా తీసుకున్నాను. ఈ మూడింటిని ఒక బౌల్లో వేసేసుకొని 3 కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కావాలంటే మీరు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి. నేను పాకంలో వేశాను. ఇప్పుడు నేను 2.5 గ్లాసు బెల్లాన్ని ఈ విధంగా తురిమి ఈ విధంగా వేసుకుంటున్నాను. మొత్తం 3 గ్లాసులు మనకి రవ్వ పిండి అయింది కదండి. అందుకని నేను 2.5 గ్లాసు బెల్లాన్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా నీళ్ళను కూడా ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. 3 గ్లాసులు మనం కొలత వేసాం కాబట్టి పిండి 3 గ్లాసులు నీళ్లు పడతాయండి. ఈ 3 గ్లాసుల నీళ్లు వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లాన్ని ఒకసారి బాగా ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా పుల్లలు కానీ రాళ్ళు కానీ ఉంటాయి కదండి. అందుకని ఈ విధంగా ముందు మనం మెల్ట్ చేసుకొని తర్వాత వేరొక బౌల్లోకి వేసేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎటువంటి పాకము పట్టాల్సిన అవసరం లేదండి. ఈ అప్పాలు చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసే వారి కోసం క్లియర్గా చెప్తున్నాను. ఇదిగోండి, మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయింది కదా. యాలకుల పొడిని కూడా వేసుకున్నాము. తర్వాత మనం చూడండి, కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటాయి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రోలింగ్ బాయిల్ వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వలన మన అప్పాలు మంచి రుచినిస్తాయండి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండిని కూడా వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకుంటూ, చూసారు కదా, ఈ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేనేమి స్టవ్ ఆఫ్ చేయలేదండి, స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో ఉంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ అప్పాలని కొంతమంది ఉట్టి గోధుమ పిండితో కూడా చేస్తారండి. నేను చూపించిన విధంగా ఇలా బియ్యం పిండి, గోధుమ పిండి ఇంకా బొంబాయి రవ్వతో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను స్టవ్ మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరొక ప్లేట్లోకి వేసుకుంటే మనకి త్వరగా చల్లారిపోతుంది. నేను వేరొక ప్లేట్లోకి వేసేసుకొని పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేయబెట్టి కలుపుకుంటే మనకి చేతులు అనేవి కాలకుండా ఉంటాయండి. కొత్త వారి కోసం స్పెషల్గా చెప్తున్నాను ఈ మాట. చూసారు కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఇష్టం వచ్చిన సైజులో ఈ బాల్స్ని ప్రిపేర్ చేసి ముందు పక్కన పెట్టేసుకున్నామంటే అప్పాలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ బాల్స్ చేసుకునేటప్పుడే నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశానండి. ఇదిగోండి, అవి ఆరిపోకుండా ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఈ విధంగా నెయ్యిని గ్రీజ్ చేసేసుకొని మనకి అవసరం అయినన్ని బాల్స్ తీసుకొని ప్లేట్లో వేసేసుకొని మిగతా అవి ఆరిపోకుండా మనం మూత పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. ఇదిగోండి, నేను కొన్ని తీసుకున్నాను కదా, ఈ కొన్ని తీసుకున్న వాటిని అప్పాల్లాగా రౌండ్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సైజ్ అనేది చిన్నదా పెద్దదా అనేది మన ఇష్టం అండి. ఇదిగోండి, నేను ఈ సైజులో అన్ని అప్పాలని ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ మీద ఆయిల్ని ఒకసారి చెక్ చేసుకుందామండి, హీట్ అయిందో లేదో. ఇదిగోండి, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క అప్పాన్ని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ప్యాన్లో పట్టినన్ని మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే అవి వేగటానికి ఇరుకుగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా మనం కొన్ని అప్పాలని మాత్రమే వేసుకొని వేయించుకోవాలి.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ అప్పాలని ఆంజనేయ స్వామి ప్రసాదంగా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వారికి కూడా కంగారు లేకుండా ఈ ఆంజనేయ స్వామికి అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇది ఆంజనేయ స్వామికి నైవేద్యంగానే కాకుండా ఈవినింగ్స్ పిల్లలకి స్నాక్లా కూడా ఇవ్వచ్చండి. ఇవి 2-3 రోజులు కంపల్సరీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.